హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్. ఈ వీడియోలో క్రిస్ జాన్సన్ సార్ యొక్క లైవ్ వీడియోలో ఆయన ఏం చెప్పారనేది సింపుల్గా చెప్పుకుందామండి. ఎక్కువగా టైం తీసుకోకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మన క్రిస్ సార్ లైవ్లు చేస్తున్నారు, మంచిగా బాగుంది. కానీ డ్రైవింగ్ చేస్తూ లైవ్లు చేసి చూపించడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఈ రకంగా అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆయన ఒక కారు కాసేపు పక్కన ఆపి డ్రైవ్ చేస్తే బెటర్ ఏమని నాకు అనిపించింది పర్సనల్గా. ఎందుకంటే చేసే 9 నిమిషాలు 10 నిమిషాల వీడియో కోసం డ్రైవింగ్ చేస్తూ మరి వీడియో చేయాల్సిన అవసరం అయితే లేదు, అంత అర్జెంట్ అయితే ఏమీ లేదు నాకు తెలిసి. నిన్న అలాగే చేశారు, ఈరోజు అలాగే చేశారు. ఆయన మళ్ళీ కెమెరా కాసి ఎక్కువసేపు చూస్తున్నాడు ఆయన, అదొక ప్రాబ్లం అయిపోయింది. వీడియో చేశారు బాగానే ఉందని కెమెరా కాసి ఎక్కువ చూసి మళ్ళీ కెమెరాకి కలదోడు పైకి లేపి చూపించడం, ఇవన్నీ కూడా కొద్దిగా రిస్క్తో కూడిన పనులు అనిపించినాయి. సేఫ్గా జర్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు సర్వేకి సంబంధించి ఆయన చెప్పారు. సర్వేకి సంబంధించి నిన్న టైం ఉంది అందరూ చేసుకోమన్నారు. బట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసినా సరే సర్వే అనేది ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంటే మనకి సర్వే ఓన్యూస్ సైట్లో ఏదైతే సర్వే పెట్టి రాస్తారో అది ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూడా ఓపెన్ చేసుకుంటున్నాను, ఇప్పుడు కూడా దాన్ని మాడిఫై చేసుకుంటున్నాను, ఆప్షన్స్ మార్చుకుంటున్నాను. కాబట్టి ప్రజెంట్ వర్క్లో ఉంది. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడైనా టైం ఉంది కాబట్టి చేసుకోండి, ఓకేనా. చేసుకోకపోతే ఏమైనా అవుతుందా అంటే అలాంటిది ఏం లేదండి. జస్ట్ ఏంటంటే ఆయన మన దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకుంటున్నాడు. ఇస్తే మనం కూడా అప్లికేషన్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది, సర్వేలో పాల్గొన్నట్టు ఉంటుంది. అంతకుమించి అయితే ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. ఇది మీకు క్లియర్ కాబట్టి ఇంకా సర్వే అనేది వర్కింగ్లో ఉంది. కావాలంటే ఎవరైనా చేసుకోకపోతే ఇంకా చేసుకోండి. అలాగే ప్రజెంట్ ఓటీపీ రావట్లేదని లేదా పాస్వర్డ్లు చేంజ్ అవ్వట్లేదని చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు అన్నట్టుగా క్రిస్ జాన్సన్ సార్ అయితే చెప్పారు. నిన్న కూడా ఈ టాపిక్ తెచ్చారు. నేను కూడా కొంతమందితో కామెంట్స్ చెక్ చేసినప్పుడు కొంతమంది మెయిల్స్కి ఓటీపీలు రావడం లేదండి. అంటే కొంతమందికి స్పామ్ మెసేజ్లు వస్తున్నాయి, అప్పటికి కూడా రాకపోతే పర్సనల్గా నేను చేసేది ఏముండదు. ఎందుకంటే నేను సపోర్ట్ టీం అయితే కాదు కదా, మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే. కాబట్టి నా నెంబర్ ఉన్న వాళ్ళు నిన్న కూడా చెప్పాను, ఫోన్లు చేయొద్దు, కామెంట్ పెట్టండి. ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది కామెంట్ పెడితే నాకు తెలిస్తే కామెంట్లు చెప్తే దానివల్ల 10 మందికి తెలుస్తుంది. ఒక్కొక్కరికి పర్సనల్గా ఫోన్లో చెప్పాలంటే అవ్వదు కదండి, కొద్దిగా అర్థం చేసుకోండి, ఓకేనా. కాబట్టి ఓటీపీలు ఎవరైతే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నారో, అంటే మీ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయారో ఓటీపీ ద్వారా జీమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవుతున్నారు, మంచిదే. కానీ వాళ్ళకి ఓటీపీ రాకపోతే స్పామ్ మెసేజ్లో చెక్ చేయండి, అప్పటికి కూడా రాకపోతే అది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం, ఓకేనా. కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం. ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన ఎటువంటి సపోర్ట్ టీము కానీ ఏ టీము కానీ వర్కింగ్లో లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చు అంటే మనం ఏమి చేయలేం. కాబట్టి ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ కూడా ఏం చెప్తున్నారంటే, మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అన్నీ వస్తాయి, అప్పుడు దాకా కొద్దిగా వెయిట్ చేయండి. కాబట్టి ఓటీపీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పాస్వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ మీకు ఉంటే మీరు టెన్షన్ పడద్దు. ఎందుకంటే ఫర్గట్ పాస్వర్డ్ కూడా పనిచేయదని మీకు చెప్పాను కదా. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఓటీపీ ప్రాబ్లం కానీ పాస్వర్డ్ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. త్వరలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ జరిగిన తర్వాతే మీరు వాటి గురించి ఆలోచించండి. ఇప్పుడు ఏమీ దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు, ఓకేనా. ఇది కూడా మీకు క్లియర్. ఇంకా ఆయన లాస్ట్లో మనకు చెప్పింది ఏంటంటే, మరిన్ని జరగబోతున్నాయి అన్నట్టుగా ఆయన చెప్పారు అన్నమాట. మంచి విషయాలు అయితే త్వరలో రానున్నాయని చెప్పారు. బట్ ఏ విషయాలు అనేవి మనకు అఫీషియల్గా CEO గారు వచ్చిన తర్వాత చెప్పాలి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మన ఎల్సీ మెంబర్స్ ఎవరు కూడా, మన ఎల్సీ మెంబర్స్లో కొంతమంది క్రిస్ జాన్సన్ సార్ మరి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ దిలాన్ సార్ కానివ్వండి, జస్వంత్ సింగ్ జెస్సీ సార్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా ప్రొఫెషనల్ డ్రైవర్స్ మాట. అంటే డ్రైవింగ్ అనేది వాళ్ళు చేస్తూ వాళ్ళ వృత్తి అనేది అది. వాళ్ళెవరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళెవరూ కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లేరు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కాదు. కానీ మన CEO గారితో కొలాబరేట్ అయిన తర్వాత, CEO గారిని కలిసిన తర్వాత వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ మీద వాళ్ళకి తెలిసిన అవగాహన పెంచుకున్నారన్నమాట. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఏ రకంగా ఆన్ బేస్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు సాఫ్ట్వేర్ గురించి వాటి గురించి తెలుసుకున్నాం. గతంలో మన ఎవరికి కూడా సాఫ్ట్వేర్ వాటి గురించి ఐడియా లేదు, ప్రాక్టికల్గా అయితే ఎక్కువగా ఐడియా లేదు. నేనైతే చిన్నప్పటి నుంచి ఫోన్లో సాఫ్ట్వేర్లు సొంతంగానే వేసుకున్నాను, నాది వేరే తీరు మాట. కానీ అలాగనే అందరికీ ఆ టైప్ మైండ్ సెట్ ఉండదు. కానీ ఇప్పుడు ఈ సర్వే కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలామంది ఫౌండర్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. మీరు చూసినట్టయితే మొన్న 500 కామెంట్స్ వచ్చినాయి. సర్వే అనేది వీడియో చేయనా అంటే 500 కామెంట్స్ వచ్చినాయి మాట, చెయ్యండి అని. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మనకు సాఫ్ట్వేర్లో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, నేర్చుకోవాల్సిన విషయాలు ప్రతి ఒక్కరికి చాలా ఉంటాయన్నమాట. కాబట్టి మనం వాటిని నేర్చుకుంటూ మన లైఫ్లో ముందుకు వెళ్తే దేన్నైనా సరే మనం తేలిగ్గా చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో మన CEO గారు ఏం చేస్తారనేది మనం చూద్దామండి. దాన్ని బట్టే
మనం ఖచ్చితంగా నేనైతే మీకు నేర్పిస్తాను. నాకు తెలిసినంత వరకు నేనైతే ఖచ్చితంగా మీకు నేర్పించడానికి ముందుంటాను. ఆ రకంగా మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఓకేనండి. ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్స్ కానీ అప్డేట్స్ కానీ అయితే ఇవే ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా అప్డేట్స్ అనే పేరు వాడను ఎక్కువ శాతం. ఎందుకంటే అప్డేట్ అనేది ఎప్పుడు మనకి ఏదో ఒక సిస్టమో ఏదో ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దాన్ని మనం అప్డేట్ కింద కన్సిడర్ చేయాలి. అంతేకాని కేవలం పలానా జరగబోతుంది అని చెప్పి అంత ఇన్ఫర్మేషన్స్ అవుతాయి, అప్డేట్స్ అవ్వవు. కాబట్టి అప్డేట్స్ అనే పదాన్ని నేను ఎక్కువగా వాడను, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే నేను ఫ్రీ కాన్సెప్ట్లకు సంబంధించిన వీడియోస్ చెప్తున్నాను సబ్జెక్టు. చాలామంది అయితే డబ్బులు దాంట్లో సంపాదించుకొని రీఛార్జ్లు వాడుకున్నాను. నేను దాదాపు 3,600 రూపాయలు నా జియో రీఛార్జ్ చేసుకున్నాను. ఆ యొక్క వన్ ఆపర్చునిటీలో డబ్బులు సంపాదించి వైరల్ పే ద్వారా ఖర్చు పెట్టాను అనమాట. రూపాయి కూడా నా జోబు నుంచి పెట్టాల, సంవత్సరం రీఛార్జ్ చేసుకున్న జియోది. కాబట్టి ఈ రకంగా మీకు తోచినంత అమౌంట్ మీరు యాడ్స్ చూడడం ద్వారా, టాస్కులు కంప్లీట్ చేయడం ద్వారా, 10 మందికి షేర్ చేయడం ద్వారా సంపాదించవచ్చు. ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రీగా మీరు చేసుకోవచ్చు. కింద మీకు వన్ ఆపర్చునిటీ సంబంధించిన వీడియో అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి వీడియో చూడండి. నేను లేటెస్ట్ వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేశాను, కొత్త వీడియో. అది కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఇక్కడ 5 లెవెల్స్ దాకా మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వడం, అది కూడా ఫ్రీగా అవ్వడం అనేది మంచి విషయం అన్నమాట. అలాగే దీంతోపాటు తెచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. ఓకేనా. ఈ యొక్క వన్ ఆపర్చునిటీ వైరల్ పే అప్లికేషన్ సంబంధించి తెచ్చిన వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు, ఇండియా వాళ్ళే. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. వీడియోలు ఇంతే ఉందండి. దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కానీ యూట్యూబ్ లింక్స్ కానీ కింద ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇచ్చా. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం రేపు వీడియోలో కలుసుకుందాం. మ్యాక్సిమం నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా కొత్త పాపప్ వచ్చే అవకాశం ఉందేమో అని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. చూద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్.